టీఆర్కే ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవలలో మేము సైతం అంటూ వేములవాడ మండలం హనుమాజ్పేట గ్రామానికి చెందిన పలువురు డప్పు కళాకారులు గురువారం రోజున ట్రస్ట్ డైరెక్టర్ మొట్టల మహేష్ కుమార్ చేతుల మీదుగా ట్రస్ట్ సభ్యత్వాన్ని స్వీకరించారు. టీఆర్కే ట్రస్ట్లో స్వచ్ఛందంగా చేరిన హనుమాజ్పేట డప్పు కళాకారులు మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవలకు ఆకర్షితులై తాము కూడా సేవలు అందించాలన్న ఉద్దేశంతో ట్రస్ట్ సభ్యత్వాన్ని స్వీకరించినట్లు వివరించారు. అర్హత గల నిరుపేదలందరికీ తన వంతు సహాయం చేయాలన్న ఉద్దేశంతో ట్రస్ట్ను నెలకొల్పి టీఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారని వారు ఈ సందర్భంగా అన్నారు. కాగా గురువారం రోజున చేరిన వీరికి డైరెక్టర్ మొట్టల మహేష్ కుమార్ సభ్యత్వ పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాన ట్రస్ట్ సేవలను విస్తరించాలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా సేవ చేసేందుకు అనేక మంది వాలంటీర్లుగా చేరుతున్నారని పేర్కొన్నారు. ఒకప్పుడు గ్రామంలో ప్రజలందరికీ సమాచారం చేరవేయడంలో డప్పు కళాకారులు ప్రముఖ పాత్ర పోషించారని, కానీ ప్రస్తుతం వారికి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని ట్రస్టు తరపున సహాయం చేసేందుకు ముందుంటామని హామీ ఇచ్చారు. అనంతరం వారికి సభ్యత్వ నమోదు పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాయన్ శేఖర్, ట్రస్ట్ వర్కింగ్ టీం సభ్యులు ఉన్నారు. వాళ్ళు కూడా మన ఊరికి ఖర్చు చేసి వాళ్ళు కూడా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా సంపాదించిన ఎంతో కొంత సహాయం చేయాలి. అన్ని విషయంగా అందరూ ముందుకు రావాలి, అందరూ కూడా చేయాలి. ముందుకు వస్తున్నాం చేస్తామంటే ఇప్పుడు ఆ రోజు ప్రశాంత్ మాకు చెప్పాడు అక్కడ ప్రాబ్లం ఇక్కడ ఉంది, పద్మ గారి ఇలా ఉంది, ప్రభా గారికి ఇలా ప్రాబ్లం ఉంది, సో ఇలా చేయండి మా దగ్గరకు వచ్చినప్పుడు తను చెప్పినప్పుడు మేము కూడా వచ్చి ఆ ప్రాబ్లం గురించి తెలుసుకొని తనకి ఏం కావాలనేది తెలుసుకున్నప్పుడు కూడా తను చెప్పింది ఏంటంటే చాలా మంది నిత్యావసర వసూలు ఇచ్చారు, ఆర్థిక సహాయం చేసేది. అది కాదన్న మాకు ఆర్థిక సాయం నిత్యావసర వసూలు కాదు, ఒక మరుగుదొడ్డి నిర్మాణాన్ని మాకు కేటాయించండి. ఎందుకంటే ఒక ఆడపిల్లగా నేను దాని ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నప్పుడు కూడా చాలా బాధపడి వెంటనే దాన్ని మా తోటరామ్ కుమార్ గారిని దుబాయ్కి తెలియజేయగానే సరే దాన్ని తొందరగా వీలైనంత తొందరగా కూడా కంప్లీట్ చేయండి. అంటే ఇప్పటి వరకు ఈ జనరేషన్లో కూడా మరుగుదొడ్డి అనేది ఏర్పాటు లేదు అంటే కూడా మేము చాలా బాధపడి వెంటనే మీ ఊరికి వచ్చి మీ కాంట్రాక్టర్తో మాట్లాడి వెంటనే భూమి పూజ చేసి దానికి తగిన సామాన్ ఏదైతే ఉందో సిమెంట్ ఇసుకే గాజులు వాటిని వెంటనే పంపించడం కూడా జరిగింది. చూసాను పక్కన ఉన్న పద్ధతులు కూడా చేద్దామనే కాన్సెప్ట్ కూడా మేము అందరికీ కూడా చేద్దామని ముందుకు వస్తున్నాం. దాంట్లో మీరు కేటాయించిన సమయాన్ని మేము చేసే సేవలలో మీరు కూడా వచ్చి సమయాన్ని కేటాయించి మేము ఏదైతే ప్రోగ్రామ్ చేస్తామో ఆ ప్రోగ్రామ్ని విలువైన సమయాన్ని మాకు కేటాయించి దాన్ని విజయవంతం చేద్దాం.